మార్నింగ్ రా బేటే. నేను మళ్ళీ ఎందుకు వచ్చినంటే పొద్దుగా లేవగానే కరెంటు పోయింది. అంటే నేను అంటే ఎట్లా కరెంటు పోయింది, నేను లేచిన. నేను చిన్నగా ఎందుకు మాట్లాడుతున్నా అంటే మా అయ్య నా పక్కనే ఉన్నాడు. తెలవదురా బేటే. ఎస్, పొద్దుగాల కరెంటు పోయిందని లేచిన. ఇప్పుడు టైం ఎంతుందో చూపిస్తావు. టైం వచ్చేసి 8:50 అవుతుందిరా బేటే. ఫుల్ సీరియస్ నోట్, ఇప్పుడైతే మీకు ఒక వీడియో చూపిస్తాను అన్నమాట. ఆ వీడియోస్ ఒకసారి చూడండి, తర్వాత మాట్లాడతా. ఈ రోడ్ల మీదకి వచ్చిందేరా. ఆడ కొడుతున్నారా మంటని. నీ లేపుడు అందరితో బాధ తీందో బాధ. ఓ బేటే అంత స్మోక్ గబ్బురా. ఈ వీడియోస్లో ఏమవుతుందంటే, ఈ ఎండకి నేను డాబా పైన ఉన్నా, ఈ ఎండకి అసలు పొలాలు, బండ్లు, పెద్ద ఒక్కొక్క కార్లు కానీ బైక్స్ అన్ని దగ్గర పడిపోతున్నాయి. నాకు మా ఫ్రెండ్స్ చెప్పారు ఏంటంటే, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఊర్లో పొలం కాడ ఒక బైక్ పెడితే బైకే కాలిపోయిందంట ఎండకి. బైకే కాలిపోయిందంట. నేను షాక్లో ఉన్నా. తర్వాత ఏమైందంటే డైరెక్ట్ మీరు ఆ వీడియో చూడండి, డైరెక్ట్గా ఏమైనా ఫైర్ ఎక్స్టింగ్విష్ మిషన్ పెద్దది చందమామ. ఎస్, ఏమవుతుందంటే ఫైర్ ఇంజిన్ మిషన్, అదే ఏమంటారు కదా, దాన్ని ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. 108 కాల్ చేసి అదే వస్తుంది అనుకుంటా. 8 అయితే అదే పోయింది. ఇంతవరకు నేను పుట్టినప్పటి నుంచి అసలు ఆ వెహికలే చూడలే. అది నా ఇంటి ముంగ నుంచి పోయింది ఫ్రెండ్స్. అర్థమవుతుందా? అంత డేంజర్ ఉందన్నమాట. బయటికి మాత్రం వెళ్ళకండి చెప్తున్నా. గలీజ్ ఎండ కొడుతుంది బయట. ఇది నేను సాయంత్రం తీస్తున్నా వీడియో. నిజంగా గలీజ్ అంటే గలీజ్. ఇప్పుడు కూడా అగడు మాత్రం అస్సలు తగ్గట్లే. సో అట్లా చెప్పే కాడి చెప్పినా, ఇక ఇంట్లో ఏసీలు పనిచేస్తలేవు, కూలర్లు ఉంటే కూలర్లు వాడుకోండి అంతే ఇక. సో ఇందాకలే ఫ్రెండ్స్ దగ్గరికి వేసి వచ్చిన, ఆ వీడియో కూడా చూపిస్తా. రైట్, సో బీ సేఫ్, బీ గుడ్, బీ అలైవ్. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్. అందరు వీడియోలు వస్తారు రేపు. కొత్త రీల్ పెట్టినా అందరు లైక్ కొట్టుంది. చెప్పు మా బావ కొత్త రీల్ పెట్టినా, జల్దీ లైక్ అండ్ షేర్ చేయండి. నేను ఒక రీల్ పెట్టినా ఒక అమ్మాయి మీద, కానీ ఆ అమ్మాయికే తెలియదు నేను రీల్ పెట్టినా. తెలియదు, డిస్క్వాలిఫై వాడు. దీనమ్మా ఈ ఎండకి మినిమం 2-3 times ఫేస్ వాష్ ఈజ్ ఇంపార్టెంట్.